లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టుకు బీజేపీ సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కవిత అరెస్ట్ అక్రమం అనడం సరికాదన్నారు. లిక్కర్ కేసుతో కవితకు సంబంధం లేదని బీఆర్ఎస్ అంటోందని, దీనిపై కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలున్నాయని చెప్పారు. తమ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో మేము బ్యాంకు నుంచి భారతీయ జనతా పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి మేము డబ్బు డ్రా చేసుకొని వైట్ మనీ బ్యాంకులో డ్రా చేసుకొని నారాయణగూడ నుంచి స్టేట్ బీజేపీ ఆఫీస్కు వస్తూ ఉంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు సేకరించుకొని నారాయణగూడ చౌరస్తాలో ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్టులను ఏ రకంగా చుట్టుముట్టి వాళ్ళను బంధిస్తారో ఆధారంగా మా ఆఫీస్కు సంబంధించినటువంటి క్లర్కులను ఇదే బీఆర్ఎస్ నాయకత్వంలో ఆ రోజు పోలీస్ అధికారులు ఇదే మాఫియా రాజ్యాంగ ఆ రోజు చేసినటువంటి విషయము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సు పోలీసు ఉన్నతాధికారులు తెలిసిన తర్వాత లెంపలేసుకొని డబ్బులు వాపసు ఇచ్చారు. వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయడము, వాళ్ళే బ్లాక్మెయిలింగ్ చేయడము, వాళ్ళే కోట్ల రూపాయలు వసూలు చేయడము, వారే మరి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతున్నదో ఇది పూర్తిగా దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయా లేదా ఈ విషయం పైన కేసీఆర్ గారు స్పందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కవిత గారు చేసినటువంటి లిక్కర్ వ్యాపారానికి ఏ రకమైనటువంటి మేము ఆరోపణలు చేయడం లేదు. ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఆప్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణంలో భాగమే. లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.